హలో వ్యూవర్స్, నేను మీకు ఇటు వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రోజు బిగ్ బాస్ రివ్యూలో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. ఏంటంటే ఇది లైవ్ చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. మీరు షో చూసి ఎపిసోడ్ చూస్తే అర్థం కాదు. లైవ్లో ఉన్నటువంటి కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ అయితే బిగ్ బాస్ ఇంకా చిల్ బ్రో మామా చిల్ బ్రో అనే సాంగ్తో స్టార్ట్ అవుతుంది. ఈ సాంగ్తో స్టార్ట్ అయ్యి ఇంకా అందరూ మేకప్ వేసుకుంటా ఉంటారు అనమాట. మేకప్ వేసుకుంటా ఉంటే విష్ణు వెళ్ళేసి మన పృథ్వీకి ఇలా మేకప్ వేస్తది. ఇలా బుగ్గలు పట్టుకొని ఇలా మేకప్ వేస్తే అందరూ చూసినోళ్ళు ఏదో లవ్ ఈవెన్ దో విష్ణు అయితే నాకు జెన్యూన్‌గా లవ్ చేస్తుంది, జెన్యూన్‌గా ప్రేమ చూపిస్తుంది అనిపించింది. బట్ స్టిల్ నాకు పృథ్వీ ఎక్కడో నటిస్తున్నాడు. ఎందుకంటే ఈ వీక్ పృథ్వీ నామినేషన్‌లో ఉన్నాడు అండ్ సోనియా కూడా నామినేషన్‌లో ఉంది. అండ్ నాకు తెలిసి పృథ్వీ ఆర్ సోనియా వీళ్ళిద్దరిలోనే ఉండబోతున్నారు అని ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. నేను చాలా చూసాను. అంటే నేను విన్నాను. సో ఇక్కడ నామినేషన్ లో ఉన్నాడు, ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాడు అనే భయంతో ఏమన్నా విష్ణుప్రియతో ఇట్లా లవ్ ట్రాక్ నడిపితే నేను సేవ్ అయిపోతానేమో అనే విధంగా ఆయన మైండ్ లో పెట్టుకొని విష్ణుప్రియతో మంచిగా ఉన్నట్టు అని నాకు అనిపించింది. ఈవెన్ దో అక్కడ ఆయన అంటే మనకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి తెలిసిపోతాయి కదా. విష్ణు బ్లష్ అవ్వడం కానీ, విష్ణు జెన్యూనిటీ అన్నమాట, ప్యూర్ ప్రేమ చూపిస్తుంది పృథ్వీ మీద. కానీ పృథ్వీ ఎక్కడో అరే నేను ఈ వీక్ ఎలిమినేషన్ లో ఉన్నాను కదా, ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానో, విష్ణుతో ఏదో లవ్ ట్రాక్ నడిపితే జనాలకు కూడా నచ్చుద్ది, నేను ఈ వీక్ సేవ్ అయిపోతానేమో అనే మైండ్ సెట్ తో ఆయన వెళ్తున్నట్టు ఉన్నాడు. నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆ ఫేస్ లో కొంచెం ఆ నర్వస్నెస్ అనేది నాకు క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఇంకా విష్ణుప్రియ గురించి మాట్లాడుకుంటే లైవ్ లో జరిగినటువంటి కొన్ని మ్యాటర్స్, ఆ విష్ణు ఏమంటదంటే ఒక లైక్ నిఖిల్ కి ఒక బొట్టు గాజులే తక్కువ అండ్ ఇవి రెండు ఉంటే ఇంకా ఏదో ఆడంగోడు అమ్మాయి అన్నట్లు మాట్లాడింది. నాకైతే అస్సలు నచ్చలేదు ఇది. అండ్ అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అనిపించింది. అండ్ మళ్ళీ కవర్ కూడా చేసింది. దీన్ని ఎలా కవర్ చేసిందంటే నేనేమి ఇక్కడ అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడట్లేదు అంటే అంటే అనేది మాట జారిపోయింది. బట్ దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నించింది. ఎంతైనా ఆ మాట అని ఉండకుండా ఉండుంటే బాగుండని నాకు అనిపించింది. ఈవెన్ దో చూసే జనాలకు కూడా అదే అనిపించుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా డే స్టార్ట్ అయిపోతది. డే స్టార్ట్ అయిపోయిన తర్వాత నిఖిల్ అండ్ సోనియా బెడ్ మీద కూర్చొని నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీని, పేరెంట్స్‌ని మిస్ అవుతున్నాడనమాట. ఇలా చెప్తాడు అంటే బాధతో. నా ఫ్యామిలీ చాలా మిస్ అవుతున్నాను. నాకిది ఇలా అని. అంటే సోనియా వచ్చేసి నేను ఇంత క్లోజ్‌గా ఉంటున్నాను గదా! అదేంటి ఇంకా నువ్వు నీ ఫ్యామిలీని మిస్ అవుతున్నావా? నేను ఇంత బాగుంటున్నాను గదా నీతో అనేలాగా చెప్తదనమాట. స్టిల్ నేనెక్కడో మిస్ అవుతున్నానని నిఖిల్ అంటాడు. సో, అది గూడా పక్కన పెట్టేసుకుంటే ఇంకా సీత అడుగుతది విష్ణుని. ఎప్పుడు నువ్వు పృథ్వీ దగ్గరే ఉంటున్నావు. పృథ్వీతోనే ఉంటున్నావు. ఎక్కువ టైం పృథ్వీతో స్పెండ్ చేస్తున్నావు. పృథ్వీ కంటే నేను ముందు నీకు ఫ్రెండ్ గదా! పృథ్వీని నన్ను నువ్వు పోల్చకు. పృథ్వీతో నాకు మమ్మల్ని ఒకేలా చూడకు. ఈక్వల్ చేయకు నన్ను. సో, నేను నీకు పృథ్వీ కంటే ఎక్కువ, నేను నీకు ఇంకా మంచి ఫ్రెండ్ అన్నట్లు చెప్తదనమాట. ఈవెన్ విష్ణు గూడా ఓకే. ఐ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఇంకా అది కూడా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ టాస్క్ గురించి మనం మాట్లాడుకుంటే బిగ్ బాస్ నెక్స్ట్ ఒక టాస్క్ ఇస్తారనమాట. ఈ టాస్క్ ఏంటంటే కొన్ని సౌండ్స్ వస్తాయి. ఈ వచ్చిన సౌండ్స్‌ని వాళ్ళు గుర్తుపెట్టుకొని అన్ని కరెక్ట్ సెంటెన్స్‌లో రాయాలన్నమాట. సో, కొన్ని టాస్క్‌లు మొత్తం సౌండ్స్ అన్నీ వస్తాయి. వింటారు, రాస్తారు. మొత్తానికి ఈ టాస్క్‌లో అయితే నిఖిల్ వాళ్ళ టీమ్ అయితే గెలుస్తారు. అండ్ దీనికి సంచాలక్ ఎవరుంటారంటే నబీల్ ఉంటాడు. నబీల్ పర్ఫెక్ట్ సంచాలక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నబీల్ గేమ్ కూడా కొంచెం పర్ఫెక్ట్‌గా ఆడతాడు ఆ అబ్బాయి. సో, మంచిగా ఈ టాస్క్ అయితే కామ్‌గా అయిపోతది. అంత ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ అని నేనైతే అనను. బట్ స్టిల్ ఎక్కడో ఓకే. ఓకే అన్నట్లు ఆ టాస్క్ కూడా అయిపోతది. నెక్స్ట్ బిగ్ బాస్ ఒక బ్యాండ్ పంపించి ఒక టేబుల్ మీద పెట్టి ఈ బ్యాండ్‌కి ఒక పవర్ ఉంది. ఆ పవర్ ఏంటంటే నిఖిల్ టీమ్‌లో ఉన్న వాళ్ళెవరైనా స్వైప్ చేసుకొని సీత వాళ్ళ టీమ్‌లోకెళ్ళొచ్చు. సీత వాళ్ళ టీమ్‌లో వాళ్ళెవరైనా స్వైప్ చేసుకొని నిఖిల్ వాళ్ళ టీమ్‌లోకెళ్ళొచ్చు అని చెప్తాడు. అండ్ ఇలా చెప్పడంతో అందరూ డిస్కస్ చేసుకుంటారు. ఆ బ్యాండ్ ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలని. ఇంక ఉన్నాడుగా మన మణికంఠ అన్న. నేను తీసుకుంటా అంటే కూడా ఎప్పుడు మణికంఠ అన్నని సైడ్ చేసే ఆ హౌస్‌మేట్స్ ఇంకప్పుడు ఓకే. నువ్వే తీసుకో మణికంఠ అని చెప్తారనమాట. సో, మణికంఠ బ్యాండ్ తీసుకొని యేసుకుంటాడు. సో, బిగ్ బాస్ అడుగుతారు ఏ టీమ్‌లోకెళ్తున్నావు నువ్వు? అంటే నేను ఆల్రెడీ నిఖిల్ వాళ్ళ టీమ్‌తో నాకు కొంచెం కన్వర్జేషన్ బావుంది. కొంచెం బాండ్ ఉంది. నేను సీత వాళ్ళ టీమ్‌లోకెళ్ళాలనుకుంటున్నాను అంటాడు. ఎవరిని స్వైప్ చేస్తున్నావంటే ఆదిత్య గారిని స్వైప్ చేస్తున్నాను అంటాడు. ఆదిత్య గారిని స్వైప్ చేసి సీత వాళ్ళ టీమ్‌లోకి మణికంఠ వచ్చి ఆదిత్య గారిని నిఖిల్ వాళ్ళ టీమ్‌లోకి పంపిస్తారు. అండ్ నిఖిల్ గూడా లైక్ ఇప్పటి నుంచి నువ్వు నా క్లెయిము. ఇంక నువ్వు మా టీమ్‌లో ఒక మెంబర్‌వి అంటే ఆదిత్య గారు గూడా ఓకే. ఇప్పటి నుంచి మీ టీమ్ కోసం నేను మంచిగా వర్క్ చేస్తానని జెప్తాడు. ఇంకా అది గూడా ఎండ్ చేసుకుంటే
నెక్స్ట్ ఇంకొక టాస్క్ అన్నమాట. టాస్క్ అని కాకుండా కూడా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని అయితే అనుకోవచ్చు. ఎందుకు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటున్నా అంటే ఇక్కడ మెడలో కొన్ని ట్యాగ్స్ వేస్తారు. అంటే నాగమణికంఠకి వేరే విష్ణుప్రియదో, విష్ణుప్రియకి నిఖిల్ది, అలా డిఫరెంట్గా ఒక్కొక్కరి ఇప్పుడు నిఖిల్ది విష్ణుప్రియ పర్ఫామ్ చేస్తుంది, విష్ణుప్రియది నాగమణికంఠ పర్ఫామ్ చేస్తాడు. ఇలా ఒక్కొక్కరికి డిఫరెంట్ ట్యాగ్స్ వేసేసి వాళ్ళని పర్ఫామ్ చేయమంటారు అనమాట. ఇక్కడ పిచ్చ కామెడీ, నన్ను అడిగితే ఫుల్ కామెడీ. జనాలు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చేసిన మణికంఠ ఎలా చేస్తాడు అంటే అక్కడ హౌస్ లో పృథ్వీ ఎలా చేస్తాడు అనేది వేరే వాళ్ళు చూసి చూపించాలి. సో మణికంఠ పృథ్వీ గురించి చేసి చూపించమంటే ఇలా ప్యాంట్ కిందకి లాగి లైక్ యాటిట్యూడ్ గా చెప్తాడు. నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది. అండ్ అందరూ నిఖిల్ మాటికి వెళ్ళి సోనియాని హగ్ చేసుకోవడం, సోనియా వెళ్ళి మాటికి నిఖిల్ని హగ్ చేసుకోవడం, ఇది చాలా కామన్ కదా. సో ఈ కామన్ ని కూడా సీత అండ్ వాళ్ళు క్లియర్ గా పర్ఫామ్ చేసి చూపిస్తారు. మోస్ట్ ఆఫ్ టైం ఎక్కువ అందరూ సోనియా మీద ఫోకస్ చేసి సోనియానే ఇమిటేట్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసేది సోనియా. అది మీకు తెలుసు కాబట్టి, మనకు తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ సోనియా చెప్పాగా ఇరిటేటింగ్ పర్సన్ అది. సో ఇరిటేటింగ్ పర్సన్ కాబట్టి అందరూ సోనియాని టార్గెట్ అని చెప్పను, బట్ కామెడీ, సోనియా మీద కామెడీ చేస్తుంది. సో ఇక్కడితో ఇది కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా నైట్ చీకటి పడిపోతుంది అండ్ అందరూ బెడ్ మీద పడుకున్నప్పుడు అప్పుడు సోనియా అంటది ఎవరితో, నాగమణికంఠతో, అందరూ నన్నే ఇమిటేట్ చేస్తున్నారు కదా, నేను ఎంత పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నాను, నేను ఎంత బాగా ఉంటున్నాను, నేను ఎంత పర్ఫామ్ చేస్తున్నాను, నా నుంచి ఇంత కంటెంట్ వస్తుంది అని ఒక రేంజ్ లో తనకు తానే ఊహించేసుకొని నేనే తోపు అన్నట్టు మాట్లాడుతుంది. అబ్బా మొత్తం నేనే చేశాను, మొత్తం నా వల్లే జరిగింది, హౌస్ లో నేనే కనిపిస్తున్నాను అనే విధంగా చెప్తుంది. నాకు ఎంత నవ్వొచ్చిందంటే అప్పుడు, ఓడి అమ్మ ఇదేంట్రా బాబు, బయట తెలియట్లేదు, బయట జనాలందరికీ ఇంత ఇరిటేషన్ వస్తుందో ఆమెకి అంత బాగా నచ్చుతుంది. ఓ నేను ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను ఆమె అనుకుంటుంది, బట్ జనాల్ని అంతే ఇరిటేట్ చేస్తుందని ఆమె తెలియట్లేదు. సో ఇంకా మణికంఠ కూడా అంటారు దీనికి, మణికంఠ ఎందుకో నాకు నచ్చడు, ప్రతిసారి అక్కడ ఉన్న కామెడీని కూడా ఆయన తీసుకోలేడు. అక్కడ కూడా దీనికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటే బాగుంటది, ఎక్కువ ఇమిటేట్ చేయకూడదు అని అంటాడు. సో ఇంకా అది కూడా కొంచెం డౌన్ ఫాల్ అనిపించింది. ఇంకా లైవ్ చూసిన వాళ్ళకి మాత్రం ఇది అర్థం అవుతుంది. మణికంఠనైతే కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తారు. కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఏం చెప్పారనేది రేపటి ఎపిసోడ్ లో అయితే మేబీ రావచ్చు. అండ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఎపిసోడ్ లో ఇది వేయలేదు, లైవ్ లో మాత్రమే వచ్చింది. ఈ నాగమణికంఠని పిలిచి సంథింగ్ ఏదో చెప్పి సీక్రెట్ టాస్క్ ఏదో ఇవ్వబోతున్నాడు అనేది అయితే మనకు అర్థం అవుతుంది ఇక్కడ ఈ రోజు ఎపిసోడ్ చూసుకుంటే. అండ్ ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుందని మనం రేపు తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఇండియా నెక్స్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.